గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినటువంటి వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్స్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎటువంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి అనే అంశాల గురించి మనము ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను లేదా అగ్రికల్చర్ సెక్టార్ని ఆరోగ్యదాయకమైనటువంటి వ్యవసాయాన్ని అందించడంలో గ్రామీణ సంస్థలు కానీ లేదా సహకార బ్యాంకులు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, వాణిజ్య బ్యాంకులు కానీ, లేకపోతే స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి రుణ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయదారులు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయనే అంశాల గురించి మనము ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. అట్లాగే నాబార్డు కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. నాబార్డు కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర. ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ వ్యవసాయ పరపతిని అందించడంలో నాబార్డు ప్రాధాన్యత లేదా నాబార్డు పాత్రను వివరించండి అంటాడు. గ్రామీణ వ్యవసాయ పరపతిని అందించడంలో నాబార్డు పాత్రను వివరించండి అని చెప్పే అవకాశం కూడా చూద్దాం. గ్రామీణ వ్యవసాయ పరపతి నాబార్డు పాత్ర. గ్రామీణ వ్యవసాయ పరపతిని అందించడంలో నాబార్డు పాత్ర మనం చూసినట్లయితే నాబార్డు 1982లో స్టార్ట్ అయింది. ఫస్ట్ లో స్టార్ట్ అయింది నాబార్డు 1982 జూలై. ఇప్పుడు నాబార్డు యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఎందుకంటే మీకు నాబార్డ్ ఎందుకు ఒక అబ్రివేషన్, ఏకి ఒక అబ్రివేషన్ కాదు. ఎంఏ అంటే నేషనల్, ఈ రెండు కలిపి బిఏ బ్యాంక్ ఆఫ్, ఆర్ రూరల్, డి డెవలప్మెంట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది నాబార్డ్ ఎన్ఏ నాబార్డ్ 1982లో. ఇది కేవలం దేనికోసం స్టార్ట్ చేయబడింది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అగ్రికల్చర్లో మాత్రమే దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని మనం చూస్తున్నాం 1982. అయితే గ్రామీణ పరపతిని అందించడంలో లేదా వ్యవసాయదారుని పరపతి అందించడంలో నాబార్డు యొక్క పాత్ర ఏంటి అంటే చాలా పాత్ర పోషిస్తుంది. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కూడా పాత్ర పోషిస్తుంది. ఆర్థిక విధులను ఇవ్వడం అనేది చూస్తాం. సమృద్ధిగా అందరికీ కూడా అంటే వ్యవసాయదారులు అందరూ కూడా నష్టపోకుండా ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. అదొకటే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యంత్ర పరికరాల మీద దృష్టి పెట్టి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అట్లాగే మేలైన విత్తనాలు కొనడంలో కానీ, మేలైనటువంటి పురుగు మందులు ఉపయోగించడంలో కానీ, సాధారణ స్థితి నుండి మేలు రకమైన వాటిని ఎలా వినియోగించాలని దానికి ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ద్వారా ఇస్తుంది. అట్లాగే పంట నష్టం కానీ ఏర్పడినప్పుడు, తుఫాను కానీ ఇట్లాంటివి ఏమన్నా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు నాబార్డు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇదొకటే కాదు, ఇష్యూ ప్రైసెస్ని కానీ, సపోర్టింగ్ మినిమం ప్రైస్ని కానీ అందించడంలో అంటే జారీ ధరలు కానీ లేదా కనీస మద్దతు ధర ప్రకటించడంలో కూడా నాబార్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంట్లోకి నీటి పారుదలకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే వీటి కోసం సపరేట్గా న్యాయస్థానాలు కేటాయించడంలో వాటి యొక్క పరిరక్షణ కోసం న్యాయస్థానాలు కూడా కృషి చేస్తూ ఉంటాయి. నాబార్డు కూడా గవర్నమెంట్ అనేది ఉంటుంది. అట్లాగే పంటలను సేద్యం చేయడం కోసం, రుణాలు ఇవ్వడం కోసం, గిడ్డంగులను ఏర్పాటు చేయడం కోసం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కోసం, నూతన ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలని చెప్పడం, అట్లాగే కొత్త మేలైన విత్తనాలను వినియోగించి వ్యవసాయాన్ని ఏ విధంగా రాబట్టాలనే అంశాలన్నింటినీ కూడా నాబార్డు పరిరక్షించడం అనేది ప్రధాన పాత్రగా చూస్తాం. అంటే షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, వెరీ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా నాబార్డు ఇస్తుంది. అంటే త్రూ దాని ఇవ్వకపోవచ్చు, వేరే బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా, గ్రామీణ బ్యాంకుల ద్వారా తమ యొక్క
ఆ ఫినాన్స్ విత్తాన్ని సపోర్టెడ్ గా ప్రజలకు లేదా వ్యవసాయదారులకు నాబార్డు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ నాబార్డు యొక్క విధానం గురించి తెలుసుకున్నప్పుడు సెరికల్చర్ అని, అగ్రికల్చర్ అని, తర్వాత హార్టికల్చర్ అని, సర్వైవల్ అని ఇట్లా మనం చాలా చూస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అదేవిధంగా పరిశోధనా సంస్థలు కూడా రీసెర్చింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తుంది, ఏర్పాటు చేయడంలో సహకరిస్తుంది. రీసెర్చింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రీసెర్చ్ చేయడంలో కూడా ఉదాహరణకు జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం, కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ, తర్వాత అరటి పరిశోధన సంస్థ, బంగాళదుంపల పరిశోధన, ఇవన్నీ కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి మనకు. ఎంఎస్ స్వామినాథన్ గారు విశ్వవిద్యాలయం, ఇట్లా వాళ్ళు సపోర్టెడ్ గా ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ లో కృషి చేసిన వాళ్ళ పేర్ల మీద కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా సేవలు అందించడంలో కూడా నాబార్డు ఇండైరెక్ట్ గా తమ యొక్క ప్రాధాన్యతనిచ్చి అగ్రికల్చర్ సెక్టర్ ని ఇంప్రూవ్ చేయాలి, పెంపొందించాలనే ఉద్దేశంతో తమ వంతు కృషి చేస్తూ ఉంది. కాబట్టి నాబార్డుకి అత్యంత ప్రాధాన్యత కూడా మనం అగ్రికల్చర్ సెక్టర్ అందించడం మనం చెప్పగలం. ఇంతవరకు మనం ఏం చూసాం? గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారునికి పరపతిని అందించడంలో కమర్షియల్ బ్యాంకింగ్ పాత్ర చూసాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఆర్బీఐ ఇస్తున్నటువంటి ప్రోత్సహించే పాత్ర ఏంటో చూసాం. అదేవిధంగా కమర్షియల్ గా ఉన్నటువంటి బ్యాంక్స్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు పరపతిని అందించడంలో నాబార్డు యొక్క పాత్రను కూడా మనము ఈ లెసన్ మనము చూసుకోవాలంటే అవన్నీ కూడా నూతన ఆర్థిక పద్ధతులు పెంపొందించడం, ఆధునిక పద్ధతులు పెంపొందించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం చేయడం, నీటి విషయంలో కానీ నీటి పారుదల విషయంలో కానీ ఏ పద్ధతులు ఉపయోగించడం కూడా వాటి గురించి చర్య తీసుకోవడం మొదలైన అన్ని అంశాలు కూడా మనం ఈ లెసన్ మనము పరిశీలిస్తూ ఉంటాము. ఇది మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది నాబార్డుకి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ అయిన నాబార్డు గురించి అడుగుతాడు. గ్రామీణ వ్యవసాయ రంగంలో నాబార్డు పాత్ర వివరించండి, పరపతిని అందించడంలో నాబార్డు పాత్ర వివరించండి అంటే నాబార్డు అనగానే నేషనల్ బ్యాంక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1982 జూలై 1 స్టార్ట్ అయింది అని చెప్పి, ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులను కూడా అభివృద్ధి చేయడంలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, రుణ సదుపాయాలు కల్పిస్తుంది, నూతన ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా పెంపొందించిన అంశాల మీద దృష్టి పెడుతూ ఉంటుంది. అట్లాగే వ్యవసాయదారుని యొక్క పూర్తి మనుగడ ఏ విధంగా కొనసాగించాలి వ్యవసాయ రంగంపై అనే అంశాల గురించి పరిశీలిస్తుంది. వ్యవసాయ రంగంలో వచ్చే నూతన పద్ధతులు, కొత్త వంగడాలను సృష్టించడం ఎలా అనే పద్ధతులు కూడా నాబార్డు పరిరక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా పెంపొందించాలని, ఒకవేళ లాస్ అయినా ఆర్థిక పరమైనటువంటి విధి విధానాలు ఎలా పెంపొందించి ఆర్థిక పరంగా వ్యవసాయదారుడు లాస్ అవ్వకుండా అతని ఆర్థిక పరిస్థితిని ఎలా సమీక్షించి అతని మీద కొద్ది గొప్ప లోన్ రుణ సౌకర్యాలు కల్పించి మేలు రకమైన విత్తనాలు వీటన్నిటి నూతన వంగడాలు సృష్టించడంలో నాబార్డు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి 5 మార్క్స్ క్వశ్చన్ చాలా కేర్ఫుల్ గా మీరు వీడియో చూసి వినాలి, దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, నాబార్డు తర్వాత తర్వాత గ్రామీణ వ్యవసాయ పరపతిని నాబార్డు గురించి చూసి తర్వాత వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ. ఇది కూడా వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ అనేది కూడా మనము చూస్తాం. అగ్రికల్చర్ ఫైనాన్షియల్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కూడా మనము ఈ ఆర్థిక పరపతిని వ్యవసాయదారునికి ఆర్థిక పరపతిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే వాణిజ్య బ్యాంకుల సంఘం వారు 1969లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ వాణిజ్య బ్యాంకుల వారు సంఘం వారు
1969లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1969లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు కేవలం దాదాపు 37 కోట్ల మూలధనంతో మాత్రమే ఉంది. 37 కోట్ల మూలధనంతోనే ఈ సంఘం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ఎవరైతే ఆర్థికంగా వ్యవసాయదారుడు ఉన్నాడో, వ్యవసాయం పంట పండించుకోవడం కోసం పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడో, కొద్ది మొత్తంలో అతనికి రుణ సదుపాయాన్ని ఈ సంస్థ కల్పిస్తుంది. ఇప్పుడు సహకార సంస్థల గురించి చెప్పాం, కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే వాణిజ్య బ్యాంకుల గురించి చెప్పాం, ఆర్బీఐ గురించి చెప్పాం. ఇప్పుడు క్లాస్లో మనము ఈ బ్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఏది అగ్రికల్చర్ సెక్టార్ని పరమనించడం, నాబార్డ్ యొక్క పాత్ర గురించి కూడా మనము బ్యాంక్ నాబార్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అట్లాగే వ్యవసాయ పరపతిని అందించడంలో ఈ వాణిజ్య బ్యాంకుల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ ఆర్థిక సంఘము అనేది కూడా ఒకటి ఉంది. అది 1969లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే సిక్ అయి ఉన్నారో, అంటే ఎకనామికల్ డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళని, ఆ రైతులను ఆ ఫార్మర్స్ని ఆర్థికంగా ముందుంచే స్థానంలో వాళ్ళు ఏం చేశారంటే కొద్ది గొప్ప ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా అంటే ఉదాహరణకు 50,000 తీసుకుంటే మిగిలిన 25,000 ఖచ్చితంగా చెల్లించవలసి ఉంది. అంటే 25,000 చెల్లించకుండా ఎగవేయాలని కాదు, అది మస్ట్ అండ్ షుడ్గా చెల్లించవలసి ఉంది. సబ్సిడీ ఏముండదు, అది కూడా దానికి కూడా. తర్వాత 8 నుండి 9.5% వరకు వడ్డీ చెల్లించాలి. 8 నుండి 9.5% వరకు వడ్డీ. అంటే అధిక మొత్తంలో వడ్డీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు వడ్డీ గ్యాదర్ చేసి అవి వాళ్ళ సంఘాన్ని వినియోగించుకోవడం కోసం సెల్ఫ్గా ఉపయోగించారు. మళ్ళీ దాన్ని ఒక నిధి, ఒక ట్రస్ట్లో పెట్టి మళ్ళీ ఎవరైతే వెనకబడి ఉన్నారో ఫార్మర్స్, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని పెంపొందించే విధంగా ఇక్కడ మనము ఈ ద్రవ్య వనరులను సమకూర్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రధానమైనటువంటి పాత్రగా మనము పోషించడం జరుగుతుంది. ఇది వాణిజ్య బ్యాంకుల సంఘం ఏంటండి. సో అసలు దీని ప్రాధాన్యత మార్కెట్ మీద ఎలా పడుతుంది? వాణిజ్య సంఘాలు, వాణిజ్య సంస్థలు, తర్వాత ఇవన్నీ ఆర్థికంగా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి వ్యవసాయదారునికి. సో ఇది మార్కెట్ మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది అనే అంశాలను కూడా మనము డిస్కస్ చేద్దాం. మార్కెట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఇప్పుడు మనం చూడాలి. వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ ద్వారా వాణిజ్య సంస్థ 1969లో ఏర్పడింది. 37 కోట్ల మూలధనంతో ఉండేది. ఎంతవరకు 0.5% అంటే 50,000 తీసుకుంటే 25,000 ఖచ్చితంగా ఇచ్చేయాలి, తిరిగి చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన దానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత అంటే వడ్డీ 8 నుండి 9.5 వరకు వడ్డీ కేటాయించవలసి ఉంటుంది. ఇది కూడా సహాయక సంఘం. ఇప్పుడు వరకు మనకి ఏ సహాయ సంఘాలు మనకు అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయదారుని యొక్క పరపతిని పరిరక్షించడంలో, వ్యవసాయదారునికి విత్త సహాయం అందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఒకటి చూడండి, ఒకటి ఆర్బీఐ, 2 కమర్షియల్ బ్యాంకులు, ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, తర్వాత నాబార్డ్, ఇప్పుడు వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ. వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థలు. ఆర్బీఐ కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అది నిర్వర్తించవలసిన విధులు. అంటే వ్యవసాయ పరపతిని అందించడంలో ఆర్బీఐ ప్రధాన పాత్రను పోషించండి అంటే దాని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అట్లాగే కమర్షియల్ బ్యాంకులు అంటే వీళ్ళందరూ ఎవరిని సపోర్ట్ చేయడం కోసం, ఆర్థికంగా ఫార్మర్ని, వ్యవసాయదారుని లాస్ అవ్వకుండా సపోర్ట్ చేయడం కోసం ఈ సంస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే కమర్షియల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అని, ఎస్బీఐ అని, యూనియన్ బ్యాంక్ అని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, కెనరా బ్యాంక్స్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా, వీటన్నిటిని కూడా కమర్షియల్ బ్యాంక్స్ అని. ఇవి కూడా సపోర్టెడ్గానే ఉన్నాయి. ఎవరికి అంటే ఫార్మర్కి పూచీకత్తు పెట్టుకొని, తర్వాత కాల పరిమితి నిర్ణయించుకొని, వడ్డీ రేట్లను పెంపొందించుకోవడం, దాని ద్వారా మూలధనం సేకరించడం కూడా ఇవి ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి కమర్షియల్ బ్యాంకులు. తర్వాత వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ గురించి చూద్దాం. కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు, ఇవన్నీ కూడా కోఆపరేటివ్ వాణిజ్య బ్యాంకులుగా మనము చూస్తాం. కమర్షియల్ బ్యాంక్స్ అన్నా వాణిజ్య బ్యాంకులలో ఒకటే. సహకార సంస్థలు, సహకార
సంస్థ. ఈ సహకార సంస్థల్ని కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాం. జిల్లా కోఆపరేటివ్ సంస్థ, తర్వాత రాష్ట్ర కోఆపరేటివ్ సంస్థ అంటే రాష్ట్ర విత్త సంస్థ, తర్వాత గోదావరి గ్రామీణ బ్యాంక్, గోదావరి సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర అభివృద్ధి బ్యాంక్, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కోఆపరేటెడ్గా ఉన్నటువంటి బ్యాంకులు. ఇవన్నీ కూడా కేవలం ఫార్మర్స్కి వాళ్ళ యొక్క ఆర్థిక విధానంలో మెరుగుపరచుకోవడం కోసం కొద్ది గొప్ప కొంత ఫైనాన్స్ని అతనికి సపోర్టెడ్గా ఇచ్చి దాని ద్వారా కొంతవరకు వడ్డీ రేటు రాబట్టుకుని వ్యవసాయదారునికి అభివృద్ధి పడాలి, వ్యవసాయదారుడు లాభపడాలి, వ్యవసాయదారు నష్టపోకూడదు అనే విషయంలో ఈ బ్యాంకులన్నీ కూడా సపోర్టెడ్గా ఉన్నాయి. తర్వాత నాబార్డ్, తర్వాత వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల సంఘం వారు నిర్మించినటువంటి ప్రకారం 1969లో 37 కోట్ల మూలధనంతో ఈ సహకార సంస్థలను ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది అంటే అన్ని ఈ టాపిక్ అంతా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సొసైటీలో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయదారుని సపోర్ట్ చేయడానికి ఏమైనా సంస్థలు ఉన్నాయా అని మనం చూస్తే ఈ సంస్థలన్నీ కూడా మనకి వ్యవసాయదారుని సపోర్ట్ చేయడం కోసం మనకి రెగ్యులర్గా కనిపిస్తున్నటువంటి కొన్ని సంస్థలు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇతను అంటే బ్యాంకుల ద్వారా కానీ, కమర్షియల్ బ్యాంకుల ద్వారా కానీ, ఆర్బీఐ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, లేకపోతే నాబార్డు ద్వారా నుండి డబ్బు తెచ్చుకుంటాడు. అంటే విత్తం తీసుకొచ్చుకుంటే ఇది మార్కెట్ మీద ఎట్లాంటి ప్రభావం పడుతూ ఉంటుంది అంటే తీసుకొచ్చినటువంటి డబ్బులు ఏ విధంగా వినియోగిస్తాడు అనే అంశాలు కూడా చూద్దాం. ఏ విధంగా వినియోగిస్తూ ఉంటాడు చూద్దాం. ఈ వ్యవసాయ మార్కెట్ ఆర్థిక సహాయ సంఘం వ్యవసాయ మార్కెట్ ఉత్పాదిత రంగంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఉత్పాదిత రంగంపై ఏ విధంగా? ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అంశాలన్నీ పరిశీలించినట్లయితే అందులో ఏముంది? ఒక వ్యవసాయదారునికి కమర్షియల్ బ్యాంకుల ద్వారా లోన్లు వస్తాయి, ఒక వ్యవసాయదారునికి ఆర్బీఐ ద్వారా లోన్స్ వస్తాయి, ఆర్థిక సహాయం అవుతుంది. అది వ్యవసాయదారునికి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా వస్తుంది. మరి తీసుకొచ్చినటువంటి ఈ ద్రవ్యము, వచ్చినటువంటి ఈ లబ్ధి పొందినటువంటి ద్రవ్యము, ఈ పరపతి దేని మీద ఉపయోగిస్తాడు? అతనే వినియోగించుకుంటాడా? వేరే వస్తువులు అంటే ఉత్పాదిక వనరులను కొనుగోలు చేయడం కోసం ఉపయోగిస్తాడు. అతను కూడా కేవలం అంటే రైతు తీసుకొచ్చినటువంటి ద్రవ్యం అతని దగ్గరే అట్టిపెట్టి ఉంచకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కొన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అవేంటి అంటే చూస్తే ఉత్పాదిత రంగం అంట. ఉత్పాదిత రంగం, అనుత్పాదిత రంగం. ఉత్పాదిత రంగం అంటే ఏంటి? మనం ఒక వస్తువుని పెంపొందించడం కోసం ఖర్చు పెడితే మళ్ళీ దాని నుండి మనకి రిటర్న్ వస్తుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు వస్తుంది. దాని ఉత్పాదిత. అనుత్పాదిత అంటే ఖర్చు పెట్టామే కానీ దానిని మనకు ఇప్పుడు ఉదాహరణకు గొంతు కట్టుకోవాలనుకో అది అనుత్పాదిత రంగం అవుతుంది. అంటే దానికి పెట్టడమే తప్ప అది తిరిగి మళ్ళీ చేస్తుంది. అదే ఆ లక్షణాలు వ్యవసాయం పెట్టాలనుకో దొరుకుతూ మళ్ళీ రిటర్న్ అవుతుంది. కాబట్టి దీన్ని ఉత్పాదిత అనుత్పాదిత రంగాలని చెప్పడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎకనామికల్ సిస్టమ్స్. చూడండి, ఈ వ్యవసాయ మార్కెట్ ఉత్పాదిత రంగంపై విధమైన ప్రభావాలు ఏ విధంగా చూపుతుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే చూడండి, ఒకటి ఎరువులను కొనుగోలు చేయడం కోసం, ఎరువులను కొనుగోలు చేయడం కోసం. రెండవది క్రిమి సంహారక మందులు, క్రిమి సంహారక మందులను కొనుగోలు చేయడం కోసం, క్రిమి సంహారక మందులను కొనుగోలు చేయడం కోసం. వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం కోసం. చూడండి, అంటే తీసుకొచ్చినటువంటి అమౌంట్ వేరే రంగం, ఉత్పాదిత రంగం మీద ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది మనము చూస్తూ ఉన్నాము. వ్యవసాయపు పరికరాలు, కొత్త పరికరాలు, అలాగే వ్యవసాయపు సాంకేతిక పరికరాలపై క్రిమి సంహారక మందులు, వ్యవసాయాలు, ఉపాధి కార్మికుల కోసం కూడా తను ఖర్చు పెట్టడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఉపాధి కార్మికులు కూడా తను ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తాం. చూడండి,
ఒకటి ఏంటంటే వ్యవసాయ మార్కెట్ ఉత్పాదక రంగంపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అంటే ఎరువులు కొనుగోలు చేస్తాడు, హింసాహార మందులు కొనుగోలు చేస్తాడు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం జరుగుతుంది, వ్యవసాయ సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రతి అంశంలో కూడా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం ఉత్పాదక వనరులను చూస్తుంది. అంటే వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థ డబ్బులు తీసుకుంటాడు, వీటిని కొంటాడు. ఎస్బీఐ దగ్గర నుండి కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుండి లోన్ తీసుకుంటాడు, వీటిని కొంటాడు. అంటే అతను ఎక్కడ లోన్ గ్యాదర్ చేసినా, ఎక్కడ ఆర్థిక సహాయాన్ని గ్యాదర్ చేసుకున్నా సరే ఉత్పాదిత వనరులను ఖర్చు పెడుతూ ఉంటాడు. అంటే ఆటోమేటిక్గా ఈ సంస్థలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయని అర్థం. వీటి ద్వారా కూడా ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంటుందని ఈ లెసన్లో మనము వివరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఉత్పాదక రంగాల ప్రాధాన్యత గురించి కూడా మనము చూద్దాం. అట్లాగే వ్యవసాయ పరపతి ఉత్పాదక మార్కెట్పై ప్రభావం. వ్యవసాయ పరపతి ఉత్పాదక మార్కెట్పై ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యవసాయ పరపతి తీసుకున్నప్పుడు అది మార్కెట్ ఉత్పాదక మార్కెట్పై ఏ విధంగా ప్రభావం పడుతుంది అంటే, ఒకటి చూడండి, దళారుల మోసం తగ్గుతుంది. దళారుల మోసం తగ్గుతుంది. వడ్డీ వ్యాపారస్తులు ప్రమేయం ఉండదు. వడ్డీ వ్యాపారస్తుల ప్రమేయం ఉండదు. వడ్డీ వ్యాపారస్తుల ప్రమేయం ఉండదు. గిడ్డంగి వసతులను కల్పించుకోవడంలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి జోక్యం కూడా ఉంటుంది. అట్లాగే పండించినటువంటి పంటకు మార్కెట్లో స్టోర్ చేసి లేదా ఇంటి వద్దనైనా గిడ్డంగి ద్వారా స్టోర్ చేసి అవి నిల్వ చేసి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా రైతు ఏ విధమైనటువంటి నష్టాన్ని పోడు. కాబట్టి గిట్టుబాటు ధర కోసం కూడా ఇతనికి ఉపకరణమే జరుగుతుంది. ఉత్పాదక మార్కెట్పై ప్రభావం. వ్యవసాయ పరపతి తీసుకోవడంలో ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ప్రైవేట్ సంస్థలు కానీ తీసుకుంటే వాటి తీసుకోవడం ద్వారా ఇటువంటి, ఉదాహరణకు ఈ పరపతి కానీ తీసుకోలేదనుకో, వేరే వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకోండి, అతను గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్లో ఉంచుతాడు. అతను ఏం చేస్తాడు, పండించిన పంట మొత్తాన్ని తీసుకురా ముందు అర్జెంటుగా అంటాడు. తీసుకొచ్చి అతను మార్కెట్లో ఉన్న రేటు కంటే ఇంకా తక్కువగా కొనొచ్చు, ఆధార్ పెట్టుకుంటే పర్వాలేదు, ఎక్కువగా ధర. అదే గిడ్డంగి సదుపాయాల్లో కానీ మిగిలిన సందర్భాల్లో ఎక్కడైనా దాచి గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేస్తే పరపతి తీసుకుని మళ్ళీ తిరిగి చెల్లిస్తాం. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని ఫోర్స్ చేయగలదు. కాబట్టి వ్యవసాయ పరపతి ప్రభుత్వ సంస్థల దగ్గర నుండి వ్యవస్థీకృత రంగాల నుండి తీసుకుంటే ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అవ్యవస్థీకృత రంగం నుండి తీసుకుంటే బెనిఫిట్స్ అన్ని క్యాన్సర్ అవుతాయి. బాగా నష్టం కూడా వచ్చే ఆవశ్యకత ఉంటుంది. ఇది దళాలు మోసపోతాయి. వడ్డీ వ్యాపారస్తులను గిడ్డంగి వసతులను కల్పించుకోవచ్చు, ప్రభుత్వం కల్పించుకుంటుంది. తర్వాత మనం చూసినట్లయితే గిట్టుబాటు ధరలో మార్పులు వచ్చి అందులో వెయిట్ చేయొచ్చు. అలాగే రుణ సమీకరణ తగ్గుతుంది. అంటే ఎక్కువ అప్పులు బారి పడకుండా తగ్గిపోతాయి. దళారులు మధ్యవర్తుల దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్కువ అప్పులు చేశారనుకో ఇంకా అప్పు బారిన పడిపోతారు. కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల వాళ్ళు వేరే అవ్యవస్థీకృత రంగం నుండి అప్పులు చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది. అట్లాగే చూద్దాం, వ్యవసాయ పరపతిలో అంతర్గత అంశాల గురించి చూద్దాం. అది కూడా మనం చూస్తే 5 మార్క్స్ ఈ టాపిక్ కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. వ్యవసాయ పరపతి అంతర్గత అంశాలు. వ్యవసాయ పరపతి అంతర్గత అంటే దీని అర్థం ఏంటి? వ్యవసాయ పరపతి అంతర్గత అంశాలు అంటే దీని అర్థం, ఇది లాస్ట్ ఈ టాపిక్ అయితే మనకి సబ్ టాపిక్, చిన్న టాపిక్ ఇది. ఈ టాపిక్ అయితే మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ మనం ఎంట్రీ చేస్తాం. అదేంటంటే వ్యవసాయ పరపతిలో అంతర్గత అంశాలు అనగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్ కేవలము
అప్పు మీదే రుణభారం మీదే ఆధారపడి ఉన్నారు. రుణభారం మీదే ఆధారపడి ఉన్నారు. ఈ రుణభారము అంటే అప్పులు తీసుకోవడం రెండు రకాలు. ఒకటి ఏంటంటే వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత. వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత. వ్యవస్థీకృత రంగం నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వ సంస్థలు, ఆర్బిఐ, కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వీటన్నిటిని కూడా ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇప్పుడు వరకు ఆర్థిక రుణభారం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకు ఆర్థిక విత్తాన్ని ఇవ్వడంలో ఈ సంస్థలన్నీ కూడా ప్రధాన పాత్ర పోషించారు. అవ్యవస్థీకృత రంగం అనగా స్నేహితులు, బంధువులు, తర్వాత మధ్యవర్తులు, దళారులు, గుడ్డి వ్యాపారస్తులు, వర్తకులు, భూస్వాములు మొదలైన వాళ్ళు వీళ్ళని అవ్యవస్థీకృత రంగం అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మరు అంతర్గతంగా మనం డిస్కస్ చేయాలంటే మనలో మన మాట అని అర్థం. భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా రుణభారం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడి అవ్యవస్థీకృత రంగంలో లేరు. దేని మీద ఆధారపడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. కానీ పూర్వము ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ, హింస ఎక్కువ, టార్చర్ ఉంటుంది. ఆ పంట నష్టమైన లాభమైన నాకు అనవసరం, నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పంటను కానీ ఆ భూమిని కూడా విడిచిపెట్టవలసి ఉంటుంది. ఒకసారి సొంత వాటిని కూడా లాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం అంతర్గతంగా ఏంటంటే మనలో మన మాట ఏంటంటే ఇప్పుడు కూడా వ్యవసాయదారులు కూడా ఏ అంశం మీద ఆధారపడి ఉండాలి అంటే వ్యవస్థీకృతమైనటువంటి రంగాల మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు మాత్రమే రుణాన్ని సేకరించాలి. అలా చేస్తే నేను వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఎకనామికల్ గా బెటర్ దెన్ పొజిషన్ లో ఉండడానికి అగ్రికల్చర్ సెక్టర్ లో ఫార్మర్ ఈ అన్ని రంగాలు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి అని మనము గుర్తించాలి. ఇది ప్రధానమైన పూర్వము 33% వరకు దీని మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు కేవలం 22% వరకు వచ్చిందంటే దాదాపు 11% వరకు వ్యవస్థీకృత రంగం మీద ఆధారపడ్డారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు స్నేహితులు, బంధువులు అయితే బాండ్స్ ఏమక్కర్లా, జస్ట్ ఓటు మాట ఒక స్టాంప్ వేసి ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టి లోన్స్ తెచ్చుకుంటారు, డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఎప్పుడైతే తీసుకున్న దానికంతా వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాబ్లం అవుతుంది. అట్లాగే వ్యవస్థీకృత రంగము ప్రభుత్వ సంఘాలు, ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు ఇవన్నీ వడ్డీ రేట్లు తక్కువ. పంట లాస్ వచ్చినా, మద్దతు ధర లేకపోయినా, సేకరణ ధర లేకపోయినా, జారీ ధర లేకపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్గ్రేషన్ కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతగా అవసరమైతే తీసుకున్నటువంటి రుణాన్ని కూడా మాఫీ చేసే నెసిటీ కూడా ఈ సంస్థలకు ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం 2009, 2007 అలాగే 2019, 20 ఇటువంటి సందర్భాల్లో చూస్తే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఆయా ప్రభుత్వాలు రుణమాఫీలు చేసి కొద్దిమందికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నటువంటి అంశాలు. మరి వీళ్ళు రుణమాఫీలు ఎట్లాంటివి చేస్తూ ఉంటారా? చేయడం అనేది జరగదు. కాబట్టి ప్రభుత్వ పరంగా అయినా సరే కేవలం వ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి వాటి మీద అంశాల మీద రుణాలు సేకరించడం తప్ప ఈ అవ్యవస్థీకృత రంగం మీద ఉన్నటువంటి రుణాలు సేకరించకూడదు అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థిగా ఫైనల్ ఇయర్ చదువుతున్నాం కాబట్టి మీకు అవగాహనతో చదవాలి. అవగాహనతో మనం వీడియో తినాలి. చక్కగా పెట్టే మనం వేరే వ్యక్తికి చెప్పడం కానీ సగటు స్థానికంగా మన చుట్టుప్రక్కల ఉన్న ఫార్మర్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యలను మనం తెలుసుకోవాలి. మీరైతే మన ఇంట్లో కూడా రైతులు ఉంటారు, ఫార్మర్స్, మన పేరెంట్స్ లేకపోతే ఇంకా మనకు రిలేటెడ్గా ఉండేవాడు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో విద్యార్థిగా మీరు గెస్ చేయాలి. సో ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మంచి జాబ్ హోల్డర్లో ఉండొచ్చు, అగ్రికల్చర్ సెక్టర్కి సర్వీసెస్ అందించే విధంగా నీకు జాబ్ రావచ్చు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎదుర్కొన్నటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఆర్థిక సంస్థలు ఎదుర్కొంటున్నారా, లేకపోతే ప్రకృతి చేత కానీ, లేకపోతే ప్రభుత్వాల ద్వారా కానీ, లేకపోతే సన్నిహిత్వం ద్వారా ఎదుర్కొంటున్నారనే సమస్యను కూడా పరిశీలించి సో దాన్ని బట్టి మైండెడ్గా ఉంటే ఆటోమేటిక్ మీరు ఎగ్జామ్లో కూడా మీరు రాయడానికి అవకాశం ఉంది. చదవడానికి కేవలం వినడానికే కాదు, ఎగ్జామ్ రాయడానికే కాదు, ఎంపీ మైండ్తో కాకుండా కొన్ని విషయాలు మనం పరిశీలించి ఇప్పటి నుంచే తెలుసుకుంటే కొద్దిగా ముందుకి ప్రమోటెడ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మనకు వాటి మీద అవగాహన వస్తుంది అనే ఉద్దేశంలోనే డిగ్రీలో ఈ సిలబస్ని యాడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం థర్డ్ లెసన్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.